నేను మారం సతీష్ కుమార్ ఫ్రమ్ మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ప్రజలల్లో హైడ్రా అనే పేరు బాగా నానుతుంది. ఎందుకంటే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశము, హైడ్రా ఎందుకు పుట్టిందంటే చెరువులు కుంటల యొక్క నైసర్గిక స్వరూపాన్ని కోల్పోకుండా కాపాడడానికి హైడ్రా పుట్టింది. ఇది మంచి పరిణామం. కానీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమిటంటే ఒక డిపార్ట్మెంట్కు సమన్వయ లోపంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమైనాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక డెవలపర్ కానీ, ఒక ఇంటి నిర్మాణదారుడు కానీ, ఒక బిల్డింగ్ కోసం కానీ, ఒక హౌజ్ కోసం కానీ, జిహెచ్ఎంసీలో కానీ, హెచ్ఎండిఏ పరిమితిలో కానీ మనం బిల్డింగ్ పర్మిషన్కు సబ్మిషన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ ల్యాండ్ యూజ్లో రెసిడెన్షియల్ కింద వస్తుంది ఆ సర్వే నెంబర్ అంటే వాళ్ళు ఎలాంటి ఇరిగేషన్ ఎన్ఓసీలు అడగరు. దాన్ని బేస్ చేసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, హెచ్ఎండిఏ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తున్నాయి. తర్వాత బిల్డర్ డెవలప్ చేసి కస్టమర్స్కు ఫ్లాట్లు అమ్మేస్తారు. బ్యాంక్స్ లోన్స్ ఇస్తూ ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ కూడా ఇస్తున్నారు. అందులో నివాసితము ఉంటున్నారు. సడన్గా ఫైన్ మార్నింగ్ హైడ్రా అనగానే ఒక భయానక వాతావరణము ఉన్నది. ఇరిగేషన్ శాఖ వాళ్ళు, మన హైడ్రా వాళ్ళు కొన్ని సర్వే నెంబర్లు చెరువుల కింద, కుంటల కింద ఉన్నాయని అంటున్నారు. అదే సర్వే నెంబర్ హెచ్ఎండిఏలో, జిహెచ్ఎంసీలో రెసిడెన్షియల్ ఉన్నాయి కాబట్టి వీళ్ళది కరెక్టా అనేది పెద్ద కన్ఫ్యూజన్గా మీమాంసం అయిపోయింది. కాబట్టి హైడ్రా వాళ్ళు నోటీసులు యాక్షన్ తీసుకునే ముందు అన్ని శాఖలని, ప్రభుత్వ శాఖలని, దీని రిలేటెడ్ శాఖలని సమన్వయపరచుకొని ఆ చెరువులలోని కుంటల యొక్క ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ బౌండరీ ఫిక్స్ చేసేసి చుట్టూ ఫెన్సింగ్ చేసేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తే ఎవరు కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చింది. అక్టోబర్ వరకు ఎలాంటి భవనాలను కూల్చొద్దని స్టే ఇచ్చింది. కానీ ఆ స్టే మన హైడ్రాకు వర్తించదు. హైడ్రా చెరువులు కుంటల ప్రక్కన కట్టే హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసి అనుమతి పొందిన ప్రాజెక్టులను విజిట్ చేసి, సర్వే చేసి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు రాని ప్రాజెక్టులని, వచ్చే ప్రాజెక్టులని నిర్ధారించి పబ్లిక్ డొమైన్లో పెడితే ఇటు కొనుగోలుదారులకు మరియు డెవలపర్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధికి రాని ప్రాజెక్టులకు కొనుగోలుదారులు ముందుకు వస్తారు. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇలా చేయకుంటే ఈ కన్ఫ్యూజన్తో కొనుగోలుదారులు ముందుకు రారు. కొనుక్కున్న వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం కూడా పడిపోతుంది. కాబట్టి హైడ్రా ఇమీడియట్లీ వేగవంతంగా సర్వే చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మేము హైడ్రా కమిషన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.